నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో ఈరోజు మనము మాస్టర్బేషన్ లింక్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన లోపాలు ఈ హస్తప్రయోగం వల్ల వస్తాయా లేదా ఒకసారి మాట్లాడుకుందాం. యూజువలీ దెర్ ఈజ్ నో లింక్, అంటే హస్తప్రయోగం చేసుకున్న వాళ్ళలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది అనేది డైరెక్ట్ లింక్ రీసెర్చ్ ఎప్పుడు చెప్పలేదు. కానీ మాస్టర్బేషన్ టువర్డ్స్ పోర్న్ అడిక్షన్ అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే పోర్న్కి అడిక్ట్ అయిపోయి మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు. సో దాంతో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. రియల్ సెక్స్కి వెళ్ళేటప్పుడు వీరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది. అంటే కోరికలకి తగ్గట్టు అంగం స్తంభించదు. ఒకవేళ స్తంభించినా ఫ్లాసిడ్గానే ఉంటుంది, మెత్తగానే ఉంటుంది, పెనిట్రేషన్ వరకు వెళ్ళలేరు. సో ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో ఈ మాస్టర్బేషన్కి టెస్టోస్టెరాన్కి లింక్ ఏంటి అంటే ఫ్రీక్వెంట్ మాస్టర్బేషన్ వల్ల ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గుతాయి అని ఒక మిత్ ఉంది. అలా ఏం లేదు. యూజువలీ ఫ్రీక్వెంట్ మాస్టర్బేషన్ వల్ల లాంగ్ టర్మ్లో యాక్చువల్లీ టెస్టోస్టెరాన్ డిస్ఫంక్షన్ వస్తుంది, లేకపోతే కొద్దిగా చేంజెస్ వస్తాయని చెప్పారు. కానీ రీసెర్చ్లో రెగ్యులర్గా మాస్టర్బేషన్ వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయని ఎక్కడా లేదు. సో అలా అని మాస్టర్బేషన్ చేసుకుంటే మంచిదా కాదా అని చాలా మంది నన్ను క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. యూజువలీ అన్మ్యారీడ్ పిల్లల్లో వీళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వన్ ఆఫ్ ద రిలీవింగ్ ద స్ట్రెస్ కదా. సో వీళ్ళు మాస్టర్బేషన్ కాకుండా రియల్ సెక్స్కి వెళ్ళలేరు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి చేసుకోవడంలో తప్పు లేదు. మాస్టర్బేషన్ ఈజ్ నాట్ ఏ సిన్, అంటే అది తప్పు కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టే అంత కాదు. కానీ దాంట్లో చాలా పద్ధతులు ఉంటాయి. మాస్టర్బేషన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు పోర్న్ ఇండ్యూస్డ్ మాస్టర్బేషన్లో ఏంటంటే కొంతకాలానికి ఈ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ రావచ్చు, అంటే శీఘ్రస్ఖలనము వంటి ఇబ్బందులు అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటివి రావచ్చు. రెగ్యులర్గా కాకుండా వన్స్ ఇన్ ఏ వైల్ చేసుకోవడంలో తప్పు లేదు. కొంతమంది మాస్టర్బేషన్ వల్ల ఈ స్ఖలనం అయిపోతుంది, శక్తి పోతుంది అని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఏమీ ఉండదు. మాస్టర్బేషన్ ఇది హెల్దీ హ్యాబిటే అని చెప్పొచ్చు. బట్ రెగ్యులర్గా చేసుకొని దాని మీద డిపెండెన్సీ వచ్చి రివార్డ్ సిస్టమ్కి వెళ్తే అది ఒక అడిక్షన్ లాగా మారుతుంది. అది తప్పు. సో చాలా రెగ్యులర్గా కాకుండా వన్స్ ఇన్ ఏ వైల్ చేసుకుంటూ వాళ్ళు దానికి అడిక్ట్ అవ్వకుండా ఉంటే మాస్టర్బేషన్ ఈజ్ ఓకే. బట్ మాస్టర్బేషన్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా సెక్షువల్ లైఫ్ని గడపడానికి ఏదో మెడికేషన్స్ వాడటము, మళ్ళీ మెడికేషన్ మీద డిపెండెన్స్ రావటము, ఇంజెక్షన్స్ లేకపోతే కైండ్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఇట్లా అంతవరకు వెళ్ళకుండా సింపుల్ వే టు రికవర్ ఫ్రమ్ దాట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ ఏంటి అంటే ఈ షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి? అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటిది అప్లై చేసి వాళ్ళకి డీసెన్సిటైజేషన్, అంటే మాస్టర్బేషన్ వల్లనే వాళ్ళకి ఎరెక్షన్స్ వస్తున్నాయి అనే ఒక థాట్ నుంచి డీసెన్సిటైజ్ చేసుకొని వాళ్ళకి థాట్ వచ్చినప్పుడు అంగం స్తంభించేటట్టు చేయటం అన్నమాట. సో అంగం ఎలాగ స్తంభిస్తుంది? యూజువల్గా అంగానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయితే ఆబ్వియస్గా అంగం స్తంభిస్తుంది. సో దానికి ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఈ ఒక మసాజింగ్ టెక్నిక్ అని చెప్పాను కదా, ఇది ఏంటి అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. ఇది నాన్ ఇన్వేసివ్ పద్ధతి, అంటే మనం ఇంజెక్షన్ వేయటం కానీ ఎటువంటి కెమికల్ ఇండక్షన్ కానీ లేకుండా న్యాచురల్ వేలో అంగానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసే ఒక థెరపీ. సో దాని ద్వారా ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయొచ్చు అండ్ ఈవెన్ హోల్డింగ్ కెపాసిటీని కూడా ఇంప్రూవైజ్ చేసే టెక్నిక్ అన్నమాట. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.